హాయ్ ఎవ్రీవన్. సో ఆర్ఆర్సీ నుంచి గ్రూప్ డి థర్డ్ డివి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చిందండి ఇప్పుడే. సో ఎవరెవరు అయ్యారు ఏంటనేది కంప్లీట్గా ఇప్పుడనేది చూద్దాం. మనకు అఫీషియల్ వెబ్సైట్నే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రైట్, మీరు కనుక ఒకసారి మన అఫీషియల్గా సికింద్రాబాద్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే థర్డ్ డివికి సంబంధించి ఇప్పుడే రావడం జరిగిందండి. సో బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఏదైతే సిబిటి ఎగ్జామ్ రాసిరో, సో మొత్తం రోల్ నెంబరు 782 క్యాండిడేట్స్ అయితే ప్రొవిజనల్గా క్వాలిఫైడ్ అయితే చేయడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితేంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 22, సో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా సో మెడికల్ అయితే కంప్లీట్గా చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా 782 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ రూల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, టోటల్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇచ్చేసిండు. మొత్తం ఓన్లీ 7 క్యాండిడేట్స్ మాత్రం పీడబ్ల్యూడీ ఉండడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా టోటల్గా రిమైనింగ్ 782లో మొత్తం అందరు కూడా ఎవరున్నారంటే మనకి సో నాన్ పీడబ్ల్యూ వాళ్ళు అయితే ఉండడం జరిగిందనమాట. ఒకసారి కట్ ఆఫ్ కనుక చూస్తే ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ఫేజ్ 3కి వచ్చేసరికి కట్ ఆఫ్ ఒకసారి చూడండమ్మా. ఇక్కడ పీడబ్ల్యూ వచ్చేసి విహెచ్ ఏమో 61 ఉన్నది, ఓహెచ్ ఏమో 54 ఉన్నది. సో అదేవిధంగా అన్రిజర్వ్డ్ వచ్చేసరికల్లా 59.9326 అనమాట. అదే ఎస్సీకి వచ్చేసరికల్లా 50.49029, ఎస్టీకి వచ్చేసరికల్లా 49.68434, అదే ఓబీసీకి వచ్చేసరికల్లా 56.89003. చూసారా, పాయింట్ తర్వాత కూడా మనకి 5 డిజిట్స్ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఒక పీడిఎఫ్ అనేది మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్ మీకు యాప్లోనే ఉంచడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళేస్తే కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినా సరే ఈ లిస్ట్ కంప్లీట్గా ఇది రూల్ నెంబర్ వైజ్గా అండి మీరు 1 by 1 చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ కనుక టైప్ చేస్తే రాదు, 1 by 1 చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన కిరణ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.